శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. రూపాయి చెప్పిన 6వ భేతాళ కథ. ప్రసాదరావు గారి పంతం. రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు. పట్టు వదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జేబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా వెళ్ళసాగాడు. అప్పుడు ఆ డబ్బులో ఉన్న రూపీ బేతాళుడు విక్రమార్కుడిని, రాజా, అందరూ చేతికి అందిన డబ్బును హాయిగా ఖర్చు పెట్టుకునే వయసులో నువ్వు పడుతున్న కష్టం అవసరమా అని నాకు అనిపిస్తుంది. నా బాధ నీకు అర్థం కావాలంటే నీకో కథ చెప్పాలి. శ్రమ తెలియకుండా విను అని ఇలా చెప్పసాగాడు. అమృతలూరు అనే ఊర్లో ప్రసాదరావు, మహాలక్ష్మి అని భార్యాభర్తలు ఉన్నారు. దాదాపు 45 ఏళ్ళు వాళ్ళ దాంపత్యం సుఖ సంతోషాలతో సాగింది. 2 పిల్లలు ఎదిగి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. 2 ఎంత వయసొచ్చినా చిలకాగోరింకల్లా ఉండేవారు. అలాంటిది ఉన్నట్టుండి ఒకరోజు 2 ఎడముఖం పెడముఖం అంటూ మాట్లాడుకోవడం మానేశారు. జరిగిన సంగతి తెలుసుకున్న ప్రసాదరావు మేనల్లుడు వంశీ ఎలాగైనా వాళ్ళిద్దరినీ మాట్లాడించాలని నిర్ణయం తీసుకొని వాళ్ళింటికి వెళ్ళాడు. భార్యాభర్తలు 2 చెరో గదిలో కూర్చొని ఉన్నారు. వంశీ ముందు మహాలక్ష్మి గారి వద్దకు వెళ్ళాడు. అత్తయ్య, ఏమిటిది? మాలాంటి పిల్లలకి చెప్పాల్సిన వాళ్ళు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే ఏమన్నా బాగుంటుందా? అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ బుజ్జగించాడు. ఆ మాటలకు మహాలక్ష్మి గారు మరింత బాధపడిపోయి, నిన్న మొన్నటిదాకా బాగానే ఉన్నాం. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయిన దగ్గర నుంచి ఎందుకో ఆయన నాతో మాట్లాడటం మానేశాడు. నేను పలకరించినా పలకడం లేదు. నాకు మాట్లాడాలనే ఉన్నా ఆయన మాట్లాడకపోవడంతో ఏం చేయలేక ఇలా ఉన్నాను అంటూ కన్నీళ్లు ఒత్తుకుంది. అత్తయ్య బాధ చూసి వంశీకి కోపం వచ్చేసింది. ఎలాగైనా వీళ్ళిద్దరినీ కలపాలన్న పట్టుదల మరింతగా పెరిగింది. వెంటనే మామయ్య ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళాడు. మామయ్య, నేను పుట్టి బుద్ధెరిగిన తరువాత ఎప్పుడూ అత్తయ్య ఇంత బాధపడటం చూడలేదు. ఇప్పుడు ఆమె కన్నీళ్లు చూస్తుంటే మీ మీద కోపం కూడా వస్తుంది. ఎందుకు ఆమెను అలా బాధ పెడుతున్నారు అని నిలదీశాడు. నేను బాధ పెట్టడం ఏమిట్రా? అదే నన్ను బాధ పెట్టింది. 45 సంవత్సరాల సంసారంలో ఏ రోజు దానికి చెప్పకుండా ఏ పని చేయలేదు. అలాంటిది నన్ను మోసం చేయవచ్చా అన్నాడు ఆయన నిష్ఠూరంగా. వంశీ ఆశ్చర్యపోయాడు. మామయ్య, పంతం వెనుక పెద్ద కారణమే ఉందని అర్థం చేసుకొని అదేమిటో చెప్పమని అడిగాడు. దానికి ప్రసాదరావు గారు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మాకు 2వ కొడుకు పుట్టే నాటికి నాకు 35 ఏళ్ళు, అత్తయ్యకి 30. ఖర్చులన్నీ ఒక కొలిక్కి వచ్చి స్థిరపడ్డాము. అప్పుడే నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించి అందుకుగాను డబ్బులు ఆదా చేయడం మొదలుపెట్టాలని అనుకున్నాను. అదే విషయం మహాలక్ష్మికి చెప్పాను. 2 ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి ఆ నెల నుంచి నెల 5,000 2 ఆదా చేయాలని నిర్ణయించుకున్నాము. అనుకున్నట్టుగానే 2 సంవత్సరానికి 10% వడ్డీ ఇచ్చే ఒక పథకాన్ని ఎంచుకొని చెరో 5,000 అందులో జమ చేయడం మొదలుపెట్టాము. నేను పెద్దవాడిని కాబట్టి ముందు నేను రిటైర్ అయ్యాను. దాచుకున్న డబ్బు వడ్డీతో సహా 60 లక్షల పైనే వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది. ఈ మధ్య మీ అత్తయ్య రిటైర్ అయ్యింది. చూస్తే దాదాపు 1,11,00,000 పైగా వచ్చాయి. 2 ఒకే పథకంలో డబ్బులు పెట్టాం. 2 చెరో 5,000 కదా కట్టాము. దాదాపు 2కి ఒకే రకంగా రావాలి కదా. కానీ నాకు వచ్చిన డబ్బుకి దాదాపు 2 ఆమెకు ఎలా వచ్చాయి అంటే నాకు చెప్పకుండా ఆమె ఇంకా ఎక్కువ డబ్బులు దాచిపెట్టిందన్న మాటే కదా. అది మోసం కాదా అంటూ కోపంగా అన్నాడు. అత్తయ్య చేసింది తప్పేనేమో అనిపించింది వంశీకి.
ఇక మామయ్యతో వాదించేందుకు ఏమీ లేదని అనుకొని లేచి బయటకు వస్తున్నవాడల్లా హాల్లో గోడకి వేలాడదీసి ఉన్న వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో చూసి ఆగిపోయాడు. అంతలోనే ఏదో స్ఫురించినట్లు వెంటనే మామయ్య గదిలోకి పరిగెత్తాడు. ఆ తరువాత ఓ అరగంటకి ప్రసాదరావు గారు గబగబా బయటకు వచ్చి నేరుగా మహాలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ఇంతవరకు కథ చెప్పి మంచి రసపట్టులో ఆపేశాడు బేతాళుడు. విక్రమార్క, అత్తామామలను కలపడానికి వంశీ ఏం చేశాడు? ప్రసాదరావు గారు క్షమాపణ ఎందుకు చెప్పినట్లు? అసలు వాళ్ళిద్దరి రిటైర్మెంట్ డబ్బుల్లో అంత తేడా ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో రిటైర్మెంట్కి డబ్బులు లేకుండా పోతుంది అంటూ బెదిరించాడు. విక్రమార్కుడు కొద్దిసేపు మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. ఆ తరువాత గట్టిగా నవ్వేసి సమాధానం చెప్పసాగాడు. బేతాళ, నువ్వు చెప్పిన కథలో ప్రసాదరావు గారిదే తప్పంతా. అనవసరంగా మహాలక్ష్మి గారిని అనుమానించాడు ఆయన. నిజానికి ఇందులో పెద్ద మాయేం లేదు. ఇద్దరు అనుకున్నట్లుగానే 5,000 10% వడ్డీపైనే రిటైర్మెంట్ దాకా జమ చేసిన మాట కూడా నిజమే. ఆ విషయం వంశీకి కూడా అర్థం అయింది. కాకపోతే బహుశా వాళ్ళ పెళ్లి ఫోటో చూసిన తర్వాత పూర్తిగా అర్థం అయి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరినీ కలపగలిగాడు. ప్రసాదరావు గారు 35 ఏళ్లకు రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం మొదలుపెట్టితే అప్పుడు మహాలక్ష్మి గారి వయసు 30 కాబట్టి ఆవిడ 30 ఏళ్లకే పొదుపు మొదలుపెట్టారు. ఇద్దరు రిటైర్మెంట్ 60 ఏళ్లకే అనుకుంటే ప్రసాదరావు గారు సుమారు 25 ఏళ్ళు, మహాలక్ష్మి గారు 30 ఏళ్ళు పొదుపు చేశారు. అంటే మహాలక్ష్మి గారు మరో 5 ఏళ్ళు ఎక్కువ పొదుపు చేశారన్నమాట. 5 ఏళ్లకు అంటే 60 నెలలకు 5,000 చొప్పున ఆవిడ 3 లక్షలు ఎక్కువ కట్టింది. అయినా సరే ఆమె డబ్బు దాదాపు ఆయన డబ్బు కన్నా 2 అయ్యింది. అంటే దాదాపు 60 లక్షలు ఎక్కువ వచ్చాయి. అందువల్లే ప్రసాదరావు గారికి అనుమానం వచ్చింది. నిజానికి ఇవి ఆమె చివర్లో కట్టిన 3 లక్షల వల్ల రాలేదు. అంతకుముందు 20 ఏళ్ళు కట్టిన సొమ్ము. ఆ 5 ఏళ్లలో కూడా చక్రవడ్డీలో ఉండటం వల్ల ఇలా జరిగింది. ఇది చక్రవడ్డీ మహత్తు అన్న సంగతి అర్థం చేసుకోవడమే కిటుకంత. ఈ విషయాన్ని చెప్పి వంశీ అత్తమామల్ని కలిపి ఉంటాడు. కానీ దీనిలో నుంచి తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉంది. ఎంత ఎక్కువ కాలం డబ్బుని పెట్టుబడి చేస్తే అంత ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ కథలో కేవలం 5 ఏళ్ళు ఎక్కువ పొదుపు చేయడం వల్ల మహాలక్ష్మి గారికి భర్త కన్నా 2 సొమ్ము వచ్చింది. ఎక్కువ కాలం డబ్బుని ఆదా చేయడం అంటే జీవితంలో వీలైనంత త్వరగా పొదుపు మొదలుపెట్టడమే కదా. ఎంత త్వరగా మొదలు పెడితే అంత ఎక్కువ లాభపడతారన్నమాట. మరో రకంగా చెప్పాలంటే పొదుపు చేయకుండా గడిపిన ప్రతిరోజు ప్రతి నెల సంపద సాధించే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే. చాలామంది పిల్లలు కొత్తగా ఉద్యోగం రాగానే డబ్బులు దాచుకోవాలన్న విషయం మర్చిపోయి దుబారా చేస్తుంటారు. ఉద్యోగంలో మొదటి సంవత్సరం దాచిన డబ్బు అన్నిటికన్నా ఎక్కువ పెరుగుతుందన్న చిన్న సూత్రం తెలిస్తే సంపద సాధించడం చాలా సులభమైపోతుంది. ఇది కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సంపద సాధించడానికి పొదుపు చేయాల్సిన సమయంలో ఒక్కరోజు వృధా చేసినా ఆ నష్టం కొన్ని సంవత్సరాల తరువాత లక్షల్లో ఉండే ప్రమాదం ఉంది. ఇది ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన ఆర్థిక పాఠం అంటూ ముగించాడు. మధ్యతరగతి విక్రమార్కుడు ఇలా మౌనభంగం కలిగించి సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు సంతోషించి అతని జోబిలో నుంచి మాయమై ఆలస్యం చేయకుండా పొదుపుగా మారి అతనికి అత్యధిక లాభాలు ఇవ్వసాగాడు. మధ్యతరగతి విక్రమార్కుడి 6వ ఆర్థిక సూత్రం: డబ్బును ఎంత ఎక్కువ కాలం పొదుపు చేస్తే అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. అందువల్ల చిన్న వయసు నుంచే పొదుపు చేయటం మొదలు పెట్టాలి. సమయానికి పొదుపు చేయకుండా ఒక్కరోజు వృధా చేసినా దాని ప్రభావం సంపద మీద తప్పకుండా పడుతుందని తెలుసుకోవలెను. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.